ఒక రూమ్ లో పిల్లల్ని మగ పిల్లల్ని ఆడపిల్లల్ని కూర్చోబెట్టి మీరు రొమాన్స్ చేయొద్దు, టచ్ చేయొద్దు, మాట్లాడొద్దు, హక్ చేయొద్దు, కిస్ చేయొద్దు, ముచ్చ చేయొద్దు అంటే అది పిచ్చి మాట. అది మనల్ని పిచ్చోడం చేయడం తప్ప వేరేం లేదు. బిగ్ బాస్ అనేది 100% బిజినెస్. మా ఫేవరెట్ అనే కన్నా అందరూ బాగా ఆడుతున్నారు, అందరూ మంచి పిల్లలు, జెన్యున్ పిల్లలు, అందరూ మెచ్యూరిటీ లెవెల్ కలిగిన వాళ్ళు. పర్టికులర్ గా నాకెవరు ఇష్టము అంటే మనుషులం కాబట్టి ఒక వ్యక్తి మీద ఆబ్వియస్లీ కొంచెం ఇష్టపడతాం కాబట్టి ఆ పర్సన్ ఫస్ట్ వచ్చేసి హరితేజ, సెకండ్ వచ్చి విష్ణుప్రియ. ఎందుకు వీళ్ళంటే మీకు ఇష్టం బాగా? ఇష్టం అని కాదు, మెచ్యూరిటీ లెవెల్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఆడే విధానం కావచ్చు, అట్లా. కానీ విష్ణుప్రియ వెక్కి వెక్కి నవ్వుతూ సరిగ్గా ఆడట్లేదు, ఏడుస్తుంది ఎక్కువ అంటున్నారు ఆడియన్స్. ఏమంటారు మీరు? ఏడవటం అని కాదులే, కానీ ఆ అమ్మాయి అయితే మాత్రం ఆలోచన విధానం అందరినీ మంచిగా ఉండాలి అనే ఆలోచన తప్ప ఆ అమ్మాయిలో మరీ అతి స్వార్థం అయితే లేదు. బిగ్ బాస్ షో అంటేనే స్వార్థం, కానీ ఆ అతి స్వార్థంలో కూడా అతి స్వార్థం కాకుండా మినిమం గా ఉంది ఆ అమ్మాయి అని నా ఉద్దేశం. అండ్ గౌతమ్, నిఖిల్ ఇద్దరు గేమ్ లో ఏ గేమ్ బాగా నచ్చింది? గౌతమ్ ఒకలా ఆడుతున్నాడు, నిఖిల్ ఒకలాగా ఆడుతున్నాడు. అందుకే ఎలా బాగా నచ్చింది? ఎలా అంటే ఈ ఫైట్ వరకు ఇద్దరు పర్ఫెక్ట్, దాంట్లో డౌటే లేదు. అయితే ఏంటంటే నిఖిల్ వచ్చేసి నేనే గెలవాలనే స్వార్థం ఎక్కువ ఉంది, గౌతమ్ వచ్చి నా మాట నెగ్గాలనే స్వార్థం ఉంది. ఓకే, యష్మికి బాగా లైన్ ఇస్తున్నారు కదా వీళ్ళు, మళ్ళీ అక్క అంటున్నాడు గౌతమ్, ఎలా అనిపిస్తుంది? అది ఫన్, జస్ట్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికే. వాళ్ళ ఆర్టిస్టులు వాళ్ళు ఎలా అయినా జస్ట్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికే తప్ప వాళ్ళు ఏమి అక్కడ అంత ట్రాక్ నడిపే అంత పిచ్చోళ్ళు అయితే వాళ్ళు కాదు. ఓకే, మితిమీరిన కొద్దిగా అక్కడక్కడ బోల్డ్ ఉంది కదా, రొమాంటిక్ ఉంది, అది ఫ్యామిలీ చూడలేరు కదండి. బిగ్ బాస్ అంటే ఒక ఫ్యామిలీ షో, దానికి ఏం చెప్తారు మీరు? ఫ్యామిలీ షో అనే పిచ్చి మాట అనవసరం. ఎందుకంటే ఒక రూమ్ లో మగ పిల్లల్ని ఆడపిల్లల్ని కూర్చోబెట్టి మీరు రొమాన్స్ చేయొద్దు, టచ్ చేయొద్దు, మాట్లాడొద్దు, హక్ చేయొద్దు, కిస్ చేయొద్దు, ముచ్చ చేయొద్దు అంటే అది పిచ్చి మాట. అది మనల్ని పిచ్చోడం చేయడం తప్ప వేరేం లేదు. బిగ్ బాస్ అనేది 100% బిజినెస్, 100% బిజినెస్ కోసం బిగ్ బాస్ వాళ్ళ టీం ఏమైనా చేస్తారు. ఆడే వాళ్ళది తప్పు లేదు, ఆడించే వాళ్ళది తప్పు లేదు. బిజినెస్ అనే వీళ్ళు వెళ్ళారు, బిజినెస్ అనే వాళ్ళు చేస్తున్నారు. చూసే మనమే కొంచెం వాళ్ళ దగ్గర పెట్టుకొని చూస్తే సరే. ఓకే, థ్యాంక్స్ సార్.